బడ్జెట్లో మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్పించే పన్ను మినహాయింపు ఆలోచనల వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తమది ప్రజల కోసం ప్రజల చేత తీసుకొచ్చిన బడ్జెట్ అని నిర్మల అన్నారు. ఇది కేంద్ర బడ్జెట్ కాదు, బీహార్ బడ్జెట్ అన్న విమర్శలను నిర్మల తోసిపుచ్చారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి పద్దు గురించి పలు ఆలోచనలను పంచుకున్నారు. బడ్జెట్లో వేతన జీవులు, మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్పించే పన్ను మినహాయింపు ఆలోచన వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ తర్వాత పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మల, ఇది ప్రజల కోసం ప్రజల చేత తీసుకొచ్చిన బడ్జెట్ అని అభివర్ణించారు. బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ను రూపొందించారన్న విమర్శలను తిప్పికొట్టారు. బీహార్ కోసం మఖానా బోర్డు, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, వెస్టర్న్ కోసీ కెనాల్ ప్రాజెక్టు, పట్నా ఐఐటీ విస్తరణ వంటి ఎన్నో నిర్ణయాలు ఈసారి బడ్జెట్లో పొందుపరిచారు. అయితే ఇది బీహార్ బడ్జెట్ అన్న విపక్షాల విమర్శలకు నిర్మల కౌంటర్ ఇచ్చారు. అధిక జనసాంద్రత, గొప్ప చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్న రాష్ట్రానికి మంచి విమానాశ్రయం పొందే అర్హత లేదా అని ప్రశ్నించారు. Every state gets its share of all the central schemes, gets their due grants in aid which are decided by the Finance Commission. Every state gets a part of the due for the expressways, the freight corridors, the railways, the airports, and some big ticket seaports which are also getting built. Each year I don't announce them, but they are funded by us for over several years, are never completed within 1 year. Sure. So those monies get stopped the next year when I don't name them? No. నిజాయితీగా పన్ను చెల్లింపుదారులుగా ఉన్నప్పటికీ తమ ఆకాంక్షలు నెరవేరలేదన్న మధ్యతరగతి ప్రజల గొంతుకను మోదీ ప్రభుత్వం విందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధాని మోదీ అన్ని రంగాలకు చెందిన వారి గొంతుకను విన్నారని తెలిపారు. ఈ ప్రభుత్వంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం నిజాయితీగా పన్ను చెల్లిస్తున్న వారిని గుర్తిస్తుందని చెప్పారు. మధ్యతరగతి వారికి మద్దతు అందించడమే తమ లక్ష్యమన్నారు. And there was also this feeling that the government was very inclusive in taking care of the very poor, the poor, also focusing on vulnerable sections and so on. So the voice which came wherever I travelled was, we are proud taxpayers, we are honest taxpayers, we want to be continuing to serve the country by being good taxpayers, but would you think about what are the kind of things you can do for us? And so I had this discussion also with the Honourable Prime Minister, who put me on the specific assignment of see what is it that you can come up with, and therefore we did a bit of within the ministry work and briefed the PM on what is it that is before us, and guided by him we've come up with this. Has always heard the voice of people from different sectors. Sure. Yeah. Industry leaders, he meets them, personally interacts with them, gets the inputs, just as he would also talk with the most deprived sections, or let's say the particularly vulnerable tribal groups, just as Rashtrapati ji was very keen on addressing their problems. Prime Minister also listens to all sections. భారత ఆర్థిక వ్యవస్థ ఆత్మనిర్భరంగా మారేలా కేంద్రం కస్టమ్ డ్యూటీ రేషనలైజేషన్ ను ప్రవేశపెట్టిందని ఆర్థిక మంత్రి అన్నారు. భారత్ ఎంత దిగుమతి సుంకం విధిస్తుందో తాము భారత్ వస్తువులపై అంతే సుంకం విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక వల్ల కస్టమ్స్ డ్యూటీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా అన్న ప్రశ్నకు బదులిచ్చారు. తాము భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం గురించి ఆలోచిస్తున్నామని, భారత్ను తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. Well, more than being worried, I would think I'm not worried. I am fairly looking at India's position, India's economy, particularly when we want India to be a manufacturing hub, India's economy when we have strength in our services sector, India's indigenous capability in terms of software, artificial intelligence, and STEM-based researches which are going on in India. So I would think that India's strengths will have to be kept in mind as much as working for removing the challenges for our own sake. వికసిత భారత్ పునాదిని బలోపేతం చేయడం
సంక్షేమ పథకాల ద్వారా ఆరోగ్యం, పోషకాహారం, విద్య వంటి కీలక రంగాలపై సమానంగా దృష్టి సారించడం వల్ల ప్రభుత్వం సమతుల్యతను సాధించిందని ఆర్థిక మంత్రి అన్నారు. ఇండియా పోస్ట్ను ప్రధాన లాజిస్టిక్ ప్లేయర్గా మార్చే పథకం తనకు అత్యంత తృప్తిని ఇచ్చిందని ఆర్థిక మంత్రి తెలిపారు. కనెక్టివిటీ, డెలివరీ సర్వీస్ను మెరుగుపరచడానికి ప్రస్తుతం ఉన్న 1,50,000 గ్రామీణ పోస్టాఫీసుల నెట్వర్క్ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. పోస్టాఫీసులు ఇప్పటికే పేమెంట్స్ బ్యాంకులుగా పనిచేస్తున్నాయని గుర్తు చేశారు.